చంద్రబాబు గారు ఒక సదుద్దేశంతో మిర్చికి సంబంధించి అక్కడ వాళ్ళకి అయ్యే ఖర్చు ఎంత అనేది లెక్క ఇయ్యమని అడిగితే వాస్తవ లెక్కలకి విరుద్ధమైనటువంటి దొంగ లెక్కలు ఇస్తున్నారు అగ్రికల్చర్ అధికారులు అన్నటువంటిది ఈనాడు మంచి స్టోరీ రాసింది. ఎండిన రైతుల డొక్కలు అధికారుల కాకి లెక్కలు అంటూ ఎకరా మిరప పండించడానికి 88,000 మాత్రమే అని వీళ్ళు రాసిచ్చారు. వాస్తవంగా ఎకరాకి 2,75,000 రూపాయలు అవుతుంది. కోత తర్వాత ఖర్చులు క్వింటాలకు 6,000 అవుతుంటే వీళ్ళేం కేవలం 1,750 రూపాయలే రాసిచ్చారు. ఓవరాల్గా మిరప సాగుకు అవుతున్న ఖర్చు హైబ్రిడ్ 12 వచ్చేటప్పటికి 10 గ్రాముల ప్యాకెట్లు 10,800 వాళ్ళు రాశారు. వాస్తవ ఖర్చు 10,800. పశువుల ఎరువు 2 ట్రక్కులు 2,000 అని రాశారు వ్యవసాయ శాఖ వాళ్ళు, కానీ 10,000 అవుతుంది. ఎరువులు 12 బస్తాలు వ్యవసాయ శాఖ వాళ్ళు 15,000 చూపెట్టారు, కానీ 22,000 అవుతుంది. 18 బస్తాలు పడతాయి. పురుగు మందులు 17,500 అని రాశారు వ్యవసాయ శాఖ వాళ్ళు. 70,000 రూపాయలు వాస్తవంగా ఖర్చు అవుతుంది. కోత ఖర్చులు 20 క్వింటాలకి 35,000 రూపాయలని వ్యవసాయ శాఖ వాళ్ళు రాశారు. వాస్తవంగా అవుతుంది 1,20,000 రూపాయలు. నాట్లు, కలుపు, నీటి తడి, ఎరువులు చల్లడం, నారు పెంచడం, పురుగు మందులు చల్లడం వీటన్నిటికీ 8,000 అవుతుందని వ్యవసాయ శాఖ లెక్క చెప్తోంది, కానీ 20,000 రూపాయలు అవుతుంది. మొత్తం 88,300 అని వ్యవసాయ లెక్క చెప్పింది. 2,52,000 రూపాయలు 800 రూపాయలు ఒరిజినల్ అవుతోంది అన్నటువంటి కోణంలో రాసుకొచ్చింది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ లెక్కలే కోరతాయి, వ్యవసాయ లెక్కలే. ఎందుకంటే నష్టం వచ్చినప్పుడు పరిహారం ఇచ్చేటప్పుడు అది తప్పించి దాంట్లో ఇదేది కోత ఖర్చులు 1,20,000 ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు బేసిక్గా అయితే కనుక. కాబట్టి లెక్క నడుస్తుంటుంది ఇదంతా.